నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. వైసీపీ మూడో జాబితాను విడుదల చేస్తున్న అధిష్టానం. కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన వైనం. మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జ్ నియామకం, 15 ఎమ్మెల్యే స్థానాలు ఇన్ఛార్జీల ప్రకటన. విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కేశినేని నాని. జగన్ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని నాని ట్వీట్. కేశినేని నానిపై మైలవరం టీడీపీ నేతలు ఫైర్. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే సహించేదే లేదని హెచ్చరిక. తిరువురు ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిదాస్ దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైసీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు తమను ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ ఆరోపణలు చేశారు. సీఎం గెలుపుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగుంట్ల స్వామిదాస్ నిన్న వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నల్లగట్ల స్వామిదాస్ తో పాటు ఆయన అర్ధాంగి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. నల్లగట్ల స్వామిదాస్ దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయన 1994-99 ఎన్నికల్లో తిరువురు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ అవసరం లేకపోతే చంద్రబాబు ఎవరినైనా పక్కన పెట్టేస్తారని ఆరోపించారు. ఆయనలో మానవత్వం మచ్చుకైనా లేదని విమర్శించారు. తాము టీడీపీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసినా తమను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ వివరించారు. తాను తన భార్య 10 రోజుల పాటు చంద్రబాబు ఇంటి ముందు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందని, టీడీపీ నేతలే తమకు ద్రోహం చేశారని స్వామిదాస్ ఆరోపించారు. వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు అప్పగించారు. వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చారు. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన వైసీపీ తాజాగా మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీల నియామకం చేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటన చేశారు. వైసీపీ అధినాయకత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ నిన్న మూడో జాబితా విడుదల చేసింది. సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరటంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. కేశినేని నాని టీడీపీకి అధికారికంగా రాజీనామా చేసినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. పైగా ఆయన వైసీపీ కండువా కూడా కప్పుకోలేదు. అయినప్పటికీ వైసీపీ ఆయన్ను విజయవాడ ఇన్ఛార్జిగా ప్రకటించడం విశేషం. మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. విశాఖ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇవాళ మూడో జాబితా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రచారమే నిజమైంది. ఇక తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్సభ అవకాశం లేనట్టేనని చెప్పాలి. తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను నియమించారు. సునీల్ కుమార్ యాదవ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ను నియమించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే మూడో జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండి చేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా మూతిరేవుల సునీల్ కుమార్ ను ఇన్ఛార్జిగా పేర్కొన్నారు. ఎంఎస్ బాబు ఇటీవలే మీడియా ముందుకు వచ్చి తనకు ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక మంత్రి రమేష్ కు స్థానచలనం కలిగింది. ఆయన్ను పెనంలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెడన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. జరుగుతున్న ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో మా పార్టీని ఇవాళ ముందు 2 సార్లు కొన్ని అభ్యర్థులకి ఏ అభ్యర్థులు అనేది కొందరిని చెప్పడం జరిగింది. ఎవరు పోటీ చేస్తారని చెప్పని ఆయా నియోజకవర్గంలో ఇవాళ కూడా కొంత పార్లమెంట్ సభ్యులు కూడా కలిపి ఇవాళ
ప్రకటించడం జరుగుతుంది. పార్టీని తీసుకున్నానే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈ ప్రకటిస్తున్నాం. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ ఇప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. వారు తిలక్ బీసీ వర్గానికి బీసీ వర్గానికి చెందిన కళింగ కార్పొరేషన్ చైర్మన్ కూడా వీరు. వారు దీనికి శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ బీసీ కేటగిరీ. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా చేశారు విజయనగరం బొబ్బులికి. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. కారుమూరి సునీల్ కుమార్ వారు ఒక బీసీ వ్యక్తి, యాదవ్ కులం చెందిన వ్యక్తి. వారు విద్యావంతుడు. అతన్ని ఎంపిక చేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని అందరికీ సుపరిచితే. ఎక్స్-ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానంగా నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలు కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన సచివాలయ శాసనసభ్యులుగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా బిజియా బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు ఎంపీ కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ 3వ జాబితా విడుదలలో విజయవాడ ఇన్ఛార్జ్ గా కేశినేని నాని పేరును అధిష్టానం ప్రకటన చేశారు. మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ట్వీట్ చేశారు. టీడీపీ నాయకత్వంపై అలకబోని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇవాళ వైసీపీ నాయకత్వం విడుదల చేసిన 3వ జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా నియమించారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ కేశినేని నాని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానంటూ సీఎం జగన్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేశినేని నాని చంద్రబాబు నన్ను వద్దనుకుంటున్నారు, ఆయనే వద్దనుకుంటున్నప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని ఇటీవల ఓ ప్రకటన చేశారు. తండ్రి బాటలోనే విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. మొన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు జగన్ తమకు బాగా నచ్చారని, త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని ప్రకటించారు. కేశినేని నాని ఇంకా వైసీపీలో చేరకముందే ఆ పార్టీ ఇన్ఛార్జ్ జాబితాలో ఆయన పేరును చేర్చారు. టీడీపీ చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై మైలవరం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు భిక్షతో గెలిచి ఈ రోజు చంద్రబాబునే అనేంత స్థాయికి వెళ్లటం సిగ్గుచేయటం దుయ్యబట్టారు. ఇంకోసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని వారు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూషిస్తూ మాట్లాడిన తీరుపై మైలవరం టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బల్లిబాబు మాట్లాడుతూ 2,000 కోట్లు తనకు ఎక్కడివో తెలుసునని, అటువంటి మీరు చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మళ్లీ మీకు తెలుగుదేశం పార్టీయే గతవుతుందని అన్నారు. ఇలాగే నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశంలో ఏమలేనోళ్ళు ఆయన పోటీ చెబుతున్నా మునిగిపోయే పడవ ఎవడు ఎక్కుతాడు, మూర్ఖుడు ఎక్కుతాడు ఎవడన్నా. వాడి పార్టీ నుంచి రోజుకి 10 మంది వలసపోతుంటే నువ్వు ఆ పార్టీలోకి వెళ్తున్నావంటే నిన్ను రాజకీయంగా నువ్వు ఎక్కడుండా శుభ్రంగా ఉంటే అదొక లెక్క. వాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఒక మూర్ఖుడి దగ్గరికి
నువ్వు వెళ్ళావంటే అంబటి రాయుడు 6 రోజులు పట్టింది. నువ్వు 6 నెలల్లో తిరిగి కనుక రాకపోతే మేము రాజకీయ సన్యాసం చేస్తాం. నీ మెంటాలిటీ ప్రకారం నిన్ను చంద్రబాబు గారు కాబట్టి భరించారు, లోకేష్ గారు కాబట్టి భరించారు. తెలుగుదేశాన్ని వదిలిపెట్టే లిస్ట్ ఉంది మా దగ్గర. 80 మంది ఉన్నారు. రేణుకా చౌదరి, ఉపేంద్ర, ఆదికేశ్వర నాయుడు, శ్రీరామచంద్రయ్య, ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు, మైసూరారెడ్డి, తులసిరెడ్డి. వీళ్ళకన్నా మగవాడువా? వాళ్ళ చరిత్ర ఏమైంది? శంకరగిరి మాన్యాలు పట్టారు, కొంతమంది రాజకీయాలు మానేశారు, కొంతమంది మళ్ళీ తిరిగి కొట్టిన బాల్లాగా తెలుగుదేశంలోకి వచ్చారు. రేపు నీ పరిస్థితి అదే. నాన్నగారు, మేము ఇప్పుడుగా మీకు గౌరవించే మాట్లాడుతున్నాం. మా నాయకులు కానీ మా లోకేష్ కానీ గౌరవం తక్కువగా మాట్లాడితే మేము ఎంతగా ఎగదారాలో, మీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుగుదేశం కార్యకర్తలతో మాత్రం పెట్టుకోవద్దు. తాజాగా 4 రోజుల క్రితం గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాజాగా దొంగిలించిన 600 కోట్ల రూపాయలు 4 రోజుల్లో మా గ్రామ పంచాయతీల, మండల పరిషత్తుల, జిల్లా పరిషత్ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి మా తడాఖాను రాష్ట్ర ప్రభుత్వానికి రుచి చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి, మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి, దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలని దారి మళ్లించి, మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకు, సొంత పథకాలకు వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 629 కోట్ల రూపాయలు వెంటనే తిరిగిమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ 988 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సహించేది లేదు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అధికారులు, కేంద్ర అధికారులు చాలా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ గ్రామీణ ప్రజలకి ఇవ్వమని చెప్పి 988 కోట్ల రూపాయలు పంపించాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ వాళ్ళ కేవలం 393 కోట్ల రూపాయలే విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు దొంగిలించాలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. కనుక దీన్ని ఎటువంటి పరిస్థితులను మేము సహించలేదు. 4 రోజుల లోపల మా గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి ఆ నిధులు జమ చేయకపోతే తాడేపల్లిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి, మా సర్పంచుల, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల తడాకా చూపెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పాత 8,629 కోట్ల రూపాయలు, అలాగే కొత్తగా తాజాగా దొంగిలించిన ఈ 600 కోట్ల రూపాయలు వెంటనే మా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు జమ చేయవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే సర్పంచుల సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. జాతి గర్వించదగ్గ దార్శనికులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహ స్థాపనకు జగన్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. గుణదల వైసీపీ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని మాట్లాడారు. స్మృతివనం ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని కోరారు. జాతి గర్వించదగ్గ దర్శనికులు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహం స్థాపనకు జగన్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు సముచిత స్థానం జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ ని సింగపూర్ టౌన్షిప్ పేరుతో దోపిడీకి తెరలేపిన టీడీపీ ప్రభుత్వం అని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లు, మండల ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకుల ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీదుగా దాదాపుగా 120 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి సంబంధించి ఆ ఒక మీటింగ్ సంబంధించి దాన్ని విజయవంతం చేసే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు దేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం. ఈరోజు సోషల్ జస్టిస్ కి ఒక నిదర్శనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఉందో సింగపూర్ టౌన్షిప్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇద్దాం అనుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎవరికి రాని ఆలోచన ఒక మంచి దాన్ని ఈ రోజు టూరిజం గా డెవలప్ చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆమోదం తెలిపి దాన్ని ఈరోజు నిర్మిస్తాం. ఎందుకంటే విజయవాడ ప్రజానీకానికి ఒక మంచి ప్రదేశం, సెలవుల్లో కానివ్వండి లేకపోతే పిల్లలందరూ ఆడుకోవటం కానివ్వండి, ఒక మినీ థియేటర్తో, మ్యూజియంతో, ఫుడ్ కోర్ట్తో, అనేక పిల్లలకి కావాల్సిన ఆటలతో ఈరోజు ఒక మంచి అంబేద్కర్ గారు ఒక పార్క్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తాం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, మండల క్లస్టర్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానికి విజయవంతం చేస్తానికి మేమందరం గారు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. మా బీసీలని వేదికలపై ప్రసంగాలు ఇవ్వడమే కానీ వారి అభ్యున్నతికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని తెదేపా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ అన్నారు. తన సామాజిక వర్గానికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారని విమర్శించారు. మొగల్ రాజ్పురంలో తెదేపా నేత కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడారు. బీసీలైన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్లను తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అవమానపరచడం, ప్రాధాన్యం లేకుండా చేయటం వల్లే వైకాపా నుంచి వారు బయటకు వచ్చారన్నారు. తెదేపాలో కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు ఇలా ఎంతో మందికి బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. బీసీ ఎస్సీలకు మంత్రులుగా పదవులు ఇచ్చారే కానీ అన్ని వ్యవహారాలు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరగాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా తెదేపా ప్రభుత్వం రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సాయిరాం ప్రసాద్ గౌడ్ కోరారు. ఈ సమావేశంలో తెదేపా ఎన్టీఆర్ జిల్లా గౌడ సాధికారక కమిటీ కన్వీనర్ పామర్తి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాల అందరికీ కూడా ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కి ఒక్క సహాయం గాని, ఒక ఆర్థికంగా గాని, ఏ విధంగా గాని ఉపయోగపడని ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నా గాని, ఎంపీలుగా ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలని కూడా ఆయన చులకన భావంతో చూడటం, అలాగే ఈ రాష్ట్రంలో నలుగురు దుష్టశక్తులు పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, ఈ దుష్టశక్తులు నలుగురిని కూడా ఈ రాష్ట్రం నలుదిక్కులా పెట్టి ఈ బీసీ, ఎస్సీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు నోరు కట్టేసి దోచేయి దాచేయి అనే నినాదంతో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా వనరులన్నీ కూడా దోచేసిన పరిస్థితి రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కొలుసు పార్థసారథిని కానీ, అలాగే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి విద్యావంతులే. కాంట్రాక్ట్ నర్సులకు రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలా తొక్కారని దుయ్యబట్టారు. నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే వేదికగా విజయవాడ
రావటం జరిగిందన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మగ్గిపోతున్న నర్సింగ్ అధికారుల సంక్షేమం కోసం, వారి భవిష్యత్ ఉన్నతంగా ఎదగటం కోసం ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఉన్న నర్సింగ్ సంఘాలన్నీ ఒకే వేదికగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్లో ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట అమలు చేసి తీరాలని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనేక సంవత్సరాలుగా వినతి పత్రాలతోనే విసుగు చెంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ సంఘాలన్నీ కూడా నర్సింగ్ సంఘాల వేదికగా ఏర్పాటు చేసుకుని స్ట్రగుల్ కమిటీ పేరుతో భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ఏమీ లేదని, ఒకవేళ రెగ్యులర్ చేయలేని పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ ఒకటే ఉద్యమ స్ఫూర్తిని విజయవాడ కేంద్రంగా రాష్ట్రం మొత్తం వ్యాపించేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ప్రకటిస్తామని అన్నారు. అనంతరం నర్సింగ్ మహిళా నేత దయామణి మాట్లాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ సమయంలో తాము పనిచేశామని, స్టాఫ్ నర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమవి న్యాయమైన డిమాండ్లని త్వరలోనే కార్యాచరణ ప్రకటించి ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నర్సింగ్ నేతలు పోలిపత్తిన శ్రీనివాస్, సూర్యసుమన్, ఎం చిన్నారి, నర్సులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల నుంచి మరొక విన్నపం అండి. మీరు మెడికల్ డిపార్ట్మెంట్ లో విప్లవాత్మకమైన నిర్ణయాలు 17 మెడికల్ కాలేజీలైనా, లేకపోతే 2000 మందికి అర్బన్ హెల్త్ సెంటర్స్ అయినా, లేకపోతే జగనన్న సురక్ష ప్రోగ్రామ్స్ అని, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ అని రకరకాల కాన్సెప్టులతో జనాలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా ఒక మంచి కార్యక్రమం చేపట్టారండి. దాన్ని నిజంగా మేమందరం కూడా ప్రజల తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బట్ అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. సుమారు 4-5 సంవత్సరాల నుంచి కూడా డిఎన్బిటిఎస్ కంట్రోల్, లేకపోతే ఏపీవీపీ, లేకపోతే ఎన్హెచ్ఎం, ఇతరితర సంఘాలన్నీ కలిసి ప్రతి ఒక్క అధికారికి మినిస్టర్ లెవెల్ నుంచి కూడా సుమారు డిఎంఈ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీకి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తాము, లేకపోతే మీకు వేరే విధంగా 100% గ్రాస్ ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి అది ఒక కొలిక్కి కూడా తీసుకురాలేదండి. ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు. ఈ రోజున వెళ్తే అసలు పట్టించుకునే దాఖలాలు కూడా కనిపించట్లేదు. వేలాది మంది స్టాఫ్ నర్సులు ప్రతిరోజు 24 గంటలు డ్యూటీ చేసి, నైట్ డ్యూటీలు చేసి, ప్రతిరోజు హెచ్ఐవి, హెచ్బిఎస్ రకరకాల జబ్బులు ఉన్న పేషెంట్లకు కూడా వాళ్ళు సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే గవర్నమెంట్ అట్లీస్ట్ మమ్మల్ని కనికారం కూడా చూపించకుండా ఈ విధంగా చేయడం నిజంగా అన్యాయకరం. ప్రత్యేక హోదా ఉద్యమం ముగియలేదని, చిత్తశుద్ధితో పోరాడాల్సిన సమయం మరోసారి ఆసన్నమైందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వాసిగిరి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కొన్ని రాజకీయ పార్టీలు పేర్కొనటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాట ప్రజాదరణ పొందిన జల్లికట్టుని నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభంజనంలో ఉద్యమిస్తే షరతులతో కూడిన విధానంతో జల్లికట్టు ఆటకు అనుమతిచ్చిన సంగతి ఏపీ ప్రజలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావుతో పాటు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు, వామపక్ష పార్టీల నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వాసిగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంలోని మోడీ సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనతోనే ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్ పారిశ్రామికరణ, ఏపీ అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావటం, తదనంతరం హోదా సాధన కొరకు ఉద్యమించకపోవటం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు పునరాలోచించి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయి కలపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన ఉద్యమం కాదని, మరొకసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలన్నారు. 2024లోనైనా ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజ్, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి హామీల కోసం ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం పేర్కొంటే సరిపోదని, ప్రజల అభిప్రాయానికి తలొగ్గాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు, దేశ అత్యున్నత న్యాయస్థానాలపై ఉంటుందన్నారు. ఇందుకు ఉదాహరణే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన జల్లికట్టు ఆటని సుప్రీంకోర్టు నిషేధిస్తే ఆ రాష్ట్ర ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి జల్లికట్టు క్రీడ నిర్వహణ కోసం ఉద్యమిస్తే సుప్రీంకోర్టు దిగి వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ
ఎవరు వచ్చినా దీనిలో మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది, ఈనాటికి ఉన్నది. కానీ ఎవరు కూడా కనీసం రాష్ట్రం ఏమైపోయినా, రాష్ట్రం క్షీణించిపోతున్న అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతి కుంటుపడుతున్న, నిరుద్యోగ సమస్య ప్రబలుతున్న ఎవరికి కూడా పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా ఇవాళ ప్రభుత్వ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ కానీ బీజేపీ ప్రత్యేక హోదా పట్ల, విశాఖ రైల్వే జోన్ పట్ల, కడప స్టీల్ ప్లాంట్ పట్ల, అమరావతి రాజధాని నిర్మాణం పట్ల ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి లేనటువంటి పరిస్థితి. ఈ దశలో ఈ రోజున పాత్రికేయ సమావేశం ద్వారా తిరిగి ప్రజలకు పెద్ద ఎత్తున ఒక కార్యాచరణను రూపొందించడానికి, ప్రత్యేక హోదా అనేటువంటిది రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎజెండాగా ప్రజల మధ్యకి తీసుకువెళ్ళటానికి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పాత్రికేయ సమావేశాన్ని విస్తృత ప్రచారం చేయడం ద్వారా పాత్రికేయ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ప్రపంచానికి, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం సాగేటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, సిహెచ్ బాబురావు గారు, నరహర్శెట్టి నరసింహరావు గారు, అలాగే వివిధ ప్రజా సంఘాల పార్టీల నాయకులు ప్రకటిస్తారు. ఏ పోరాటం కూడా మీడియా సహకారం లేకుండా సత్యమైంది చాలా తక్కువ. ఇవాళ ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్ చాలా విషమ పరిస్థితిలో ఉంది. భావితరాలకి, విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ అవకాశం లేకుండా వలసపోయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా వలసదారులు అనే భావంతో బతకాల్సిన పరిస్థితిలో మా యువతరానికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతరానికి ఉందంటే చాలా బాధాకరం. ఈ రోజు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్ కి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయా అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేము అందరం ఆయన హాజరైనారు, మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం. ఖచ్చితంగా నేను చేస్తాను. ధన్యవాదాలు. కానూరులో సువిశాల ప్రాంగణంలో కల శ్యామ్ డాక్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. విభిన్న సంస్కృతిని తెలిపే విధంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వార్షికోత్సవ వేడుకల్లో సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీఐజీ విశాల్ గున్ని పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కానూరులో సువిశాల ప్రాంగణంలో కల శ్యామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. వార్షికోత్సవ వేడుకల్లో సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీఐజీ విశాల్ గున్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను తెలియజెప్పే విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆలోచింపజేశాయి. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ భారతీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ తమదే అన్నారు. ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ తమ ప్రత్యేకత అని చెప్పారు. తొలి సంవత్సరంలోనే తమ స్కూల్ అద్భుత ఫలితాలు సాధించిందని అన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. I, Dr. Bhartidhar, Principal of Shamrock International School, standing in front of you to celebrate the first annual day event after 3 years of the start of our school. The event is aptly named as Radiance to exhibit the brilliance of our students in the areas other than the academics. In these 3 years, our students have achieved many laurels to the school. Our school is considered as the best school in the state of Andhra Pradesh. Thanks to all the parents and the residents of Vijayawada for supporting us in this journey. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ 3వ జాబితాను విడుదల చేస్తున్న అధిష్టానం. కేశినేని నానికి విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన వైనం. 3వ జాబితాలో 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జ్ నియామకం, 15 ఎమ్మెల్యే స్థానాలు ఇన్ఛార్జీల ప్రకటన.
విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కేశినేని నాని. జగన్ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని నాని ట్వీట్. కేశినేని నానిపై మైలవరం టీడీపీ నేతలు ఫైర్. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే సహించేదే లేదని హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.